పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వివాహ బంధంతో ఒకటయ్యారు టాలీవుడ్ క్రేజీ కపుల్స్ విజయ్ దేవరకొండ, రష్మిక. రాజస్థాన్లోని ఉదయ్పూర్ కోటలో వైభవంగా పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. విజయ్ రష్మిక పెళ్లితో ట్రెండింగ్లోకి కొడవ వెడ్డింగ్ అయితే వచ్చింది. కొడవ పద్ధతిలో రెండోసారి పెళ్లి చేసుకున్నారు విరోష్ జంట. కొడవ పద్ధతి ప్రకారం ప్రకృతి సాక్షిగా పూజారులు లేకుండా పెళ్లి జరుగుతుంది. తాజాగా ఇన్స్టాలో భర్తను పరిచయం చేసింది రష్మిక. ఇక సోషల్ మీడియాలో విరోజ్ పెళ్లి ఫోటోలు అయితే వైరల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. విరోజ్ పెళ్లి విందు మెనూలో స్పెషల్గా పంది కూర అనేది కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కొడవ ఆచారం ప్రకారం పెళ్లిలో పంది మాంసం వడ్డించారనేది సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. కొడవ ఆచారం ప్రకారం రెండోసారి కూడా పెళ్లి చేసుకున్నారనేటువంటి పరిస్థితి. పెళ్లికి సంబంధించి అలాగే కొడవ ఆచారానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే ఎట్టకేలకు విజయ్ దేవరకొండ రష్మిక మందన వివాహం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ఉదయ్పూర్లో వాళ్ళ పెళ్లి చాలా ఘనంగా జరిగింది. ఉదయం 10:10 గంటల సమయంలో వీళ్ళ వివాహం జరిగింది. అయితే పూర్తిగా కూడా అంటే సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ రష్మిక మందనకు సంబంధించి వాళ్ళ పెళ్లికి సంబంధించి అనేక పోస్టులు కూడా చాలా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. మొత్తం కూడా వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా, అభిమానులందరూ కూడా వీళ్ళ పెళ్లి కోసం అనేక మంది కూడా వేచి చూడడం జరిగింది. అనేక మంది కూడా పోస్టులు పెట్టుకోవడం మనం మొన్న కూడా చూసాం. వీళ్ళ పెళ్లి కార్డు కూడా వైరల్ కావడం, అంటే వాళ్ళు అధికారికంగా పెట్టకపోయినా కూడా ఫ్యాన్సే క్రియేట్ చేసి పెట్టారు అంటూ కూడా గతంలో వార్తలు వచ్చాయి. మొత్తం కూడా వీళ్ళ పెళ్లికి సంబంధించి ఎట్టకేలకు వీళ్ళిద్దరు కూడా ఒకటయ్యారు మురళి. అయితే ఉదయ్పూర్లోని మెమోరీస్ అనేటువంటి రిసార్ట్లో వీళ్ళిద్దరు పెళ్లి పొద్దున ఘనంగా జరిగింది. అయితే దీంట్లో ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అసలు పంతులు లేకుండా, అంటే మనం తెలుగు సాంప్రదాయం ప్రకారం చూస్తే పంతులు ఉంటాడు. పంతులు వచ్చి పూర్తి స్థాయిలో కూడా పూజలు చేస్తూ రకరకాలుగా పెళ్లి జరుగుతూ ఉంటుంది. కానీ రష్మిక మందన పెళ్లిలో మాత్రం పంతులు లేడు. ప్రకృతిలో చాలా ప్రశాంతంగా వీళ్ళిద్దరు పెళ్లి జరిగింది. పంతులు లేనటువంటి పెళ్లిని నిజంగా ఇవాళ తెలుగులో, అంటే తెలుగు ప్రజలు చూసుకుంటే, తెలుగు సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే పంతులు ఉంటారు. కానీ ఇక్కడ విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లిలో మాత్రం పంతులు లేకపోవడం, అదేవిధంగా ఇక్కడ ఇంకా మనం మాట్లాడాల్సుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మొత్తం కూడా ఈరోజు ఉదయ్పూర్లోని ఐటీసీ మెమోరీస్ రిసార్ట్లో వీళ్ళ పెళ్లి ఘనంగా జరిగింది మురళి. అయితే ఈ సందర్భంగా వాళ్ళు వాళ్ళ పెళ్లి వివాహంలో ఒక పెట్టినటువంటి ప్రధానం కాస్త హాట్ టాపిక్గా మారింది. ఇక వీళ్ళిద్దరి పెళ్లికి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంటే ఏది పెట్టినా కూడా వీళ్ళిద్దరికి అంటే పెళ్లికే ముడి పెడతా ఉన్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. సో అయితే వీళ్ళిద్దరి పెళ్లి తాజాగా రష్మిక మందన వెడ్డింగ్ మెనూలో కూడా ఒక వైరల్గా మారినటువంటి పరిస్థితి. ఇక ఉదయ్పూర్లోని ఐటీసీ మెమోరీస్ రిసార్ట్లో వీళ్ళిద్దరి పెళ్లి చాలా ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఒకరినొకరు కూడా ఉద్దేశించుకుంటూ తను నా భార్య అంటూ కూడా విజయ్ దేవరకొండ, అదేవిధంగా తను నా భర్త అంటూ కూడా రష్మిక అధికారికంగా వీళ్ళిద్దరి ఖాతా లోపల, ఇన్స్టా ఖాతా లోపల వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు వెల్కమ్ చెప్పుకోవడం జరిగింది. వాళ్ళిద్దరికి సంబంధించి కూడా ఒకరినొకరు పొడుగుతూ చాలా గర్వంగా ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కూడా వాళ్ళ ఖాతా లోపల పెట్టుకోవడం జరిగింది. ఇక వాళ్ళిద్దరు కూడా, అంటే రష్మిక చెప్పుకొచ్చినటువంటి మాటలను చూస్తూ ఉంటే విజయ్ నన్ను అనేక రకాలుగా కూడా ప్రోత్సహించాడు. ప్రతిసారి కూడా నాకు ధైర్యం చెప్పాడు. నేను నిరాశ పాలైనప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు తను చెప్పినటువంటి మాటలు నాకు గుర్తొస్తే ఖచ్చితంగా మంచిగా అనిపించేది. విజయ్ చెప్పినటువంటి ప్రతి మాటలు కూడా నాకు జీవితంలో ఎంతో ఉపయోగపడ్డాయి. అదేవిధంగా రష్మిక ఇంకా కూడా విజయ్ దేవరకొండని ఉద్దేశిస్తూ తన కోసం నేను ఎన్ని చెప్పినా కూడా తక్కువే, తనని ఉద్దేశించి ఎన్ని మాటలు చెప్పినా కూడా తక్కువే, కావాలంటే ఒక పుస్తకం కూడా రాయొచ్చు అంటూ కూడా తను చెప్పే ప్రయత్నం చేసింది. అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం ఇక్కడ విజయ్ దేవరకొండ కూడా తను నా భార్య కావడం నా అదృష్టం, అదేవిధంగా నా బెస్ట్ ఫ్రెండ్ని నా భార్యగా చేసుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆయన కూడా రాసుకురావడం అయితే జరిగింది మురళి. రైట్, ఆ వంటకానికి సంబంధించి కూడా ట్రెండ్ అవుతుంది కదా. కొడవ ఆచారం ప్రకారం పెళ్లిలో వడ్డించినటువంటి ఒక వంటకానికి సంబంధించి ఏంటి దాని మీద వస్తున్నటువంటి ట్రోల్స్ కావచ్చు, ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశం కావచ్చు, దాని ఎస్ మురళి. అయితే కొడవ ఆచారానికి సంబంధించి మనం చూస్తూ ఉంటాం, చాలా రకరకాల వార్తలు నిజంగా మీరు చెప్పినట్టుగా వస్తూ ఉన్నాయి. నార్మల్గా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెళ్ళి అంటే అందరికీ కూడా పంతులు గుర్తొస్తూ ఉంటారు. అదేవిధంగా మొత్తం కూడా మంచి రకరకాల వంటలు, పెళ్ళి అంటే విందులు చాలా చక్కగా కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఈ కొడవ ఆచారంలో మాత్రం అసలు పంతులు ఉండరు. అదేవిధంగా విజయ్ రష్మిక పెళ్ళికి కూడా అసలు వేరే వ్యక్తులు ఎవరు కూడా రాలేరు. ఆయనకు దగ్గరి బంధువులు, వాళ్ళకి ఎవరైతే ఇంపార్టెంట్ ఉంటారో వాళ్ళని మాత్రమే వాళ్ళు పిలుచుకున్నారనేది ఒక ప్రధానంగా మనకు వినబడుతున్నటువంటి అంశం మురళి. ఇక కొడవ ఆచారం గురించి మనం మాట్లాడుకుంటే గనక వీళ్ళ పెళ్లిలో ఒక
పెట్టినటువంటి ఐటమ్ హాట్ టాపిక్గా మారింది. వీళ్ళిద్దరూ ఏది పెట్టినా కూడా ఏది చేసినా కూడా ఒక చర్చకే దారితీస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇదే మాదిరిగా వాళ్ళ పెళ్లిలో పెట్టినటువంటి ఒక 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 ఐటెం కూడా సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది మురళి. అయితే వీళ్ళ పెళ్ళిలో అంటే కొడవ ఆచారం గురించి కూడా మనం చూసుకుంటే కొడవ ఆచారంలో అంటే వాళ్ళు ఏ విందు చేసుకున్నా, ఎటువంటి పండగలు చేసుకున్నా, ఏం చేసుకున్నా కూడా వాళ్ళు అక్కడ పంది మాంసం అనేది పెడతా ఉంటారట. సో అదే నేపథ్యంలో విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లిలో కూడా పంది మాంసాన్ని పెట్టారు. అయితే గతంలో వీళ్ళంతా కూడా అక్కడ పందులు పట్టేవారు. సో ఇప్పుడు ఆ పందులు పట్టడం పూర్తిగా కూడా మానేశారు. పెంపుడు పందులని మాత్రమే వడ్డిస్తూ ఉన్నారు అనేది కూడా ఒక చర్చ మనకు వినబడతా ఉంది మురళి. ఇక కొడవ ఆచారం గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ నేను ఇందాక మీకు చెప్పాను కదా, పంతులు ఉండరు, ఏమీ ఉండరు, అసలు ఎవరూ రాడు, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణము, ప్రకృతిలో వీళ్ళిద్దరు కూడా ఇవాళ ఒకటయ్యారనే చెప్పుకోవచ్చు మురళి మనం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఇక వివాహ బంధంతో ఒకటయ్యారు టాలీవుడ్ క్రేజీ కపుల్స్ విజయ్ దేవరకొండ రష్మిక. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. రాజస్థాన్లోని ఉదయ్పూర్ కోటలో వైభవంగా వీరి పెళ్ళైతే జరిగింది. ఈ నేపథ్యంలో సన్నిహితుల మధ్య వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా చేసుకున్నారు. విజయ్ రష్మిక పెళ్లితో ట్రెండింగ్లోకి కొడవ వెడ్డింగ్ పద్ధతి అయితే వెలుగులోకి వచ్చింది. కొడవ పద్ధతిలో రెండోసారి విరోజ్ జంట పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొడవ పద్ధతి ప్రకారం ప్రకృతి సాక్షిగా పూజారులు లేకుండా పెళ్ళి అయితే చేసుకుంటారు. ఇక తాజాగా ఇన్స్టాలో భర్తను పరిచయం చేసింది రష్మిక. సోషల్ మీడియాలో విరోజ్ పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. విరోజ్ పెళ్లి విందు మెనూలో స్పెషల్గా పంది కూర అనేటువంటి అంశం అయితే తెరపైకి వచ్చింది. కొడవాచారం ప్రకారం పెళ్లిలో పంది మాంసం వడ్డించినట్లుగా తెలుస్తోంది.